ప్రేమికుల రోజును పురస్కరించుకొని ఈ ఏడాది 5-6 సినిమాలు థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఫంకీ చిత్రం ఫిబ్రవరి 13న విడుదలవుతుండగా 14వ తేదీన సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ సీతా పయనం చిత్రాలు థియేటర్లోకి రాబోతున్నాయి. ఒకే సీజన్ లో ఒక్కరోజు గ్యాప్ లో విశ్వక్ సేన్, అర్జున్ సర్జా సినిమాలు రిలీజ్ అవుతుండటం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కావాలని పోటీగా విడుదల చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాజాగా అర్జున్ స్పందించారు. విశ్వక్ సేన్, ఐశ్వర్య కాంబోలో అర్జున్ దర్శకత్వంలో అప్పట్లో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో సహా అనేక మంది టాలీవుడ్ ప్రముఖులను గెస్టులుగా పిలిచి గ్రాండ్ గా ఈ చిత్రానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని సెట్స్ మీదకు వెళ్తుందనగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అర్జున్, విశ్వక్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా వివాదం తలెత్తింది. దీనిపై అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఆపై విశ్వక్ సైతం వివరణ ఇచ్చుకున్నాడు. చివరకు విశ్వక్ సేన్ ప్లేస్ లో నిరంజన్ ను హీరోగా పెట్టి సీతాపయనం సినిమాని తెరకెక్కించారు అర్జున్. మరోవైపు అనుదీప్ కేవి దర్శకత్వంలో విశ్వక్ ఫంకీ మూవీ చేశారు. ఇవి రెండు వ్యాలంటైన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే రెండు సినిమాలు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని అర్జున్ సర్జా తాజాగా ఓ ఇంటర్వ్యూలో అన్నారు. కావాలని విశ్వక్ మూవీకి పోటీగా తన సినిమాని రిలీజ్ చేయాలని అనుకోలేదని, అనుకోకుండానే అలా జరిగిందని తెలిపారు. లైఫ్ లో పాజిటివ్ గా ఉండాలని, అన్ని సినిమాలు బాగా ఆడాలని అన్నారు. విశ్వక్ సేన్ సినిమా చాలా బాగా ఆడాలి. అతను ఒక యంగ్ బాయ్. సినిమా సక్సెస్ అవ్వాలి. ఏదో కొన్ని కారణాలతో మాకు కుదరలేదు, కలిసి వర్క్ చేయలేకపోయాం అంతే. ఒక్కోసారి అలా జరిగిపోతుంది, మన చేతుల్లో ఉండదు. దానికి ఎవరి మీదో కోపం పెట్టుకోకూడదు. నేను వాళ్ళ ఇంట్లో భోజనం చేశాను, వాళ్ళ అమ్మ చేతి భోజనం తిన్నాను. వాళ్ళందరూ బాగుండాలి. ఆ సినిమాతో పాటు మా సినిమా కూడా బాగా ఆడాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. ఏదో ఒక కారణం వల్ల కొన్ని విషయాలు జరగవు. ఇది ఎందుకు జరిగింది అని దాన్ని మళ్లీ తవ్వకూడదు. జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి ఆలోచిస్తే మనం ముందడుగు వేయలేం. ఏమైనా ముందుకు సాగాలి. విశ్వక్ సేన్ సినిమా విజయం సాధించాలి, మా సినిమా కూడా ఆడాలి అని అర్జున్ అన్నారు.